విషసర్పాల నుంచి భక్తులు, ఉద్యోగులు, స్థానికులను రక్షించే టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు అలియాస్ పాముల నాయుడుని నాగుపాము కాటేస్తుంది. పాములతో ఆడుకునే భాస్కర్ నాయుడుపై పాము పగబట్టిందేమో కానీ 4 రోజుల క్రితం గోగర్భం డ్యాం సమీపంలోని పార్కులో కోబ్రాను పట్టుకున్నాడు. కోబ్రాను బ్యాగులో వేసుకునే సమయంలో భాస్కర్ నాయుడు ఎడమ చేతిని కాటేసింది. ఎప్పుడు సరదాగా పాములను పట్టుకొని ఆడుకుంటూ తీసుకెళ్లే భాస్కర్ ఇప్పుడు పాము కాటుకు గురయ్యాడు. పాము కాటేసిన 2 నిమిషాలకే స్పృహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు భాస్కర్ నాయుడును తిరుమలలోని అమర ఆసుపత్రికి తరలించారు. అయ్యా సర్రన్నకి 43 ఏళ్లలో 15,000కు పైగా పాములు పట్టిన రికార్డును భాస్కర్ నాయుడు సొంతం చేసుకున్నాడు. 1982లో టీటీడీ అటవీ శాఖలో కార్మికుడిగా చేరాడు. పాములు పట్టే నైపుణ్యమే అతని స్నేక్ క్యాచర్గా మార్చింది. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి విషసర్పాలు తరచూ బయటకు వస్తూ భక్తులను భయపెట్టిస్తుండటంతో భాస్కర్ నాయుడు సేవలను టీటీడీ కొనసాగించింది. కాంట్రాక్ట్ ఉద్యోగిగా టీటీడీ అటవీ శాఖలో కొనసాగించింది. పాములు పడుతూ వస్తున్న భాస్కర్ తొలిసారి 2022లో విషపూరితమైన పాము కాటుకు గురై అనారోగ్యానికి గురయ్యాడు. ఇప్పుడు మరోసారి పాము కాటుకు గురై శ్రీవారి అనుగ్రహంతో కోలుకుంటున్నాడు. పురస్కారం లభించింది.